నా ఇంట్లో నీకేం పని? అదేంటి సార్, ఈరోజు పాపనిస్తాను అన్నారు కదా, నా కూతుర్ని చూసుకోవాలన్న ఆశతో వచ్చాను. నాకేం పనులుండవా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని అనుకుంటున్నావా? మరి హఠాత్తుగా పాప గురించి మీకెలా తెలిసింది? మా సావిత్రి పుట్టగానే తన మెడలో ఒక లాకెట్ వేశామండి. అవును మాధురి, మన సావిత్రి కూడా ఒక లాకెట్ చేయించారు కదా, అదేది? ఇంట్లో ఎవరు లేనట్టుంది, బయటకెళ్ళి ఉంటారా? అయి ఉంటుంది సార్. మీరేంటండి ఇక్కడున్నారు? సత్యగారి కోసం వచ్చానండి. ఓ, అన్నయ్య గురించి వచ్చారా? అవునండి. లోపలికి రండి. రండి, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి. సత్యగారు ఎక్కడండి? అన్నయ్య రాజశేఖర్ గారితో కలిసి మా సావిత్రిని తీసుకురావడానికి వెళ్లారండి. నిన్నే తీసుకొస్తానన్నారు, తీసుకురాలేదు. రాలేకపోయారని చెప్పారంటగా? అలా కారణాలు చెప్పి మొబ్బె పెడతారు తప్ప ఆయన తీసుకురారని నా ఫీలింగ్. ఆయనకేం అవసరమండి, ఆయన చాలా మంచివారు. సరే, తీసుకొస్తే మంచిదే కదండి. ఈ ఫోటో ఎవరిదండి? మా వదినండి. ఓ, మీ వదిన గారిదా? సార్, మీరు ఇక్కడ? ఈ రోజైనా రాజశేఖర్ గారు మీ పాపను మీకు ఇచ్చారో లేదో తెలుసుకుందామని వచ్చాను. పాపను తీసుకురావడానికి వెళ్లారంటగా, ఏమైంది? ఒంటరిగా వచ్చారే? ఈరోజు నేరుగా వాళ్ళింటికే వెళ్ళామండి. వాళ్ళెవరూ ఇంట్లో లేరు. అదేంటన్నయ్యా, నిన్న రావడం కుదరలేదు అన్నారు, ఈ రోజు ఇంట్లోనే లేరు అంటున్నారు. సావిత్రి కోసం ఇలా ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ రాజశేఖర్ గారు మీ సావిత్రిని మీకు చూపించరు. ఇలా టైంపాస్ చేస్తూనే ఉంటారు. అతని గురించి మీకు అర్థం కావట్లేదు. అతనికి మీ పాపను మీకు అప్పగించే ఉద్దేశం లేదు. లేదండి, మీరు ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన చాలా మంచి మనిషి. పరిచయమైన దగ్గర నుంచి చూస్తున్నాను కదా. ఆయన మాతో టైంపాస్ చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఎంతో బిజీగా ఉండే ఆయన మా బాధను అర్థం చేసుకుని మా కోసం, మా సావిత్రి కోసం కష్టపడుతున్నారు అంటే ఆయన మంచితనం అర్థం కావడం లేదా? పోలీసులం కదండి, మాకు అర్థమయ్యే కొన్ని విషయాలు మీకు అర్థం కావు. అందర్నీ అనుమానించడం మీ జాబ్, అందుకే ఆయన్నే అనుమానిస్తున్నారు. ఓకే, అనుమానమా నిజమా అనేది టైమే ప్రూవ్ చేస్తుంది. బాయ్.
అనవసరంగా కదిలించానే. ఇప్పటికీ 2 రోజులు ఎలాగోలా మేనేజ్ చేశాను. ఇప్పుడు డిలే అయ్యే కొద్దీ నా మీద అనుమానం వస్తుంది. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇది డైవర్ట్ కావాలంటే దీనికంటే పెద్ద ఇష్యూ ఏదో జరగాలి. ఎలా? సావిత్రి దొరికిందని ఎంతో ఆశగా వెళ్తే నా దురదృష్టం నన్ను అక్కడే వికిరించింది. అన్ని దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి లాస్ట్ మినిట్లో రావడం కుదరలేదంట. ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ రాజశేఖర్ గారు మీ సావిత్రిని మీకు చూపించరు. ఇలా టైంపాస్ చేస్తూనే ఉంటారు. అతనికి మీ పాపను మీకు అప్పగించే ఉద్దేశం లేదు. అమ్మా నందిని, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? రాజశేఖర్ గారికి నిజంగానే మన సావిత్రిని మనకు అప్పగించాలనుకుంటున్నారా? ఏంటమ్మా అలా అంటున్నావు? ఎస్ఐ గారు చెప్పినట్టు ఆయన మనతో ఆడుకుంటున్నారేమో. చచా, వాళ్ళందరూ మనకు తెలుసు. మనతో అభిమానంగా ఉంటున్న వాళ్ళని అనుమానించడం కరెక్టేనా? లేదన్నయ్యా, ఎస్ఐ గారి మాటలు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకెందుకో రాజశేఖర్ గారి మీద అనుమానం వస్తుంది. మన కోసం ఇంత చేస్తున్న ఆయన్ని అనుమానించడం ఏంటమ్మా? అనుమానించకుండా ఎలా ఉండగలవన్నయ్యా? పాప ఆచూకీ దొరికింది అని చెప్పిందే ఆయన. తీరా వెళ్ళాక ఈ రోజు కాదు రేపు అన్నారు. పోనీ 2వ రోజైనా అప్పగించారు అంటే అదీ లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన మనతో టైంపాస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్ఐ గారి మాట నిజమనిపిస్తోంది. నాకింకో అనుమానం కూడా ఉందన్నయ్యా. ఏంటమ్మా? రాజశేఖర్ గారి అమ్మాయి సావిత్రే మన సావిత్రి కాదు కదా? ఏంటమ్మా నువ్వనేది? వాళ్ల పాప మన సావిత్రి ఎలా అవుతుంది? కన్నబిడ్డ కాబట్టే ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నారు. పాప విషయంలో ప్రసూనాంబ గారు ఎలా ఉంటారో చూసావు కదా. పెంచుకున్న పాపే అయితే కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ఎందుకు చూసుకుంటారమ్మా? ఏమో అన్నయ్య, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. నందిని చెప్పినట్లు ఆ పాపే నా సావిత్రి అయి ఉంటుందా? అదే నిజం అయితే తెలుసుకోవడం ఎలా? బా, అమ్మా. అక్క, ఆకలిస్తుంది, అన్నం పెట్టక్క. అక్క, నీకేనక్క చెప్పేది, త్వరగా పెట్టక్క, ఆకలవుతుంది. బయటికెళ్ళాలి, పనుంది. అంత తొందరేందిరా? పెట్టు. చాలు చాలు. ఏందక్క, ముక్కలేం కనపట్టం లేదు? ఈరోజు చికెన్ మటన్ ఏం వండలేదా? ఆ రోజు చికెన్లు మటన్లు తినడానికి మనమేమైనా మహారాజులుమా? నువ్వన్నా వ్యాపారం ఏమైనా మొదలైతే మన కోరికలు తీరుతాయి. 100 రూపాయల చికెన్ కి లక్షల వ్యాపారాన్ని ముడిపెడితే ఎట్టా? అదిగో మీ బావ కూడా వస్తున్నాడు. బావ కూడా పెట్టక్క.
ఎరా మన వ్యాపారం మొదలుపెట్టడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడే దాని గురించి నేను అడిగానయ్యా. ఏరా ఏం మాట్లాడవేంటి? ఎన్ని రోజులు పడుతుంది? అంటే బావా అన్నీ కుదిరితే అన్నీ కుదిరాయి. మేం డబ్బిస్తే చాలని చెప్పావుగా. ఇచ్చి కూడా చాలా రోజులు అయింది కదరా. ఇచ్చారు బావా, కాకపోతే ఆ పర్మిషను అవి రాక. ఎక్కడి నుంచి రావాలి? పేకాడ క్లబ్లోనా లేక మందు షాపులోనా? పర్మిషన్లు అక్కడెందుకు ఇస్తారు బావా? రేయ్ మరి నువ్వు తిరుగుతుంది వాడి చుట్టే కదరా. ఏంటయ్యా నువ్వనేది? వాడెందుకు వాడి చుట్టూ తిరుగుతాడు? నీ తమ్ముడు చేస్తుంది అదేనే. వీడి మాటలు నమ్మి నువ్వు నానా గోల్ చేశావు. నీ బాధ పడలేక అయ్యగారికి నమ్మక ద్రోహం చేసి డబ్బులు తెచ్చిచ్చానే. డబ్బులతో తాగి తందనాలాడుతున్నాడే కాని ఈ రోజుకి వ్యాపారం మొదలుపెట్టాడా? ఏరా మీ బావ చెప్పేది నిజమేనా? బావకెవరో నా మీద లేనిపోనివి చెప్పారక్క. చెప్పు తీసుకొని కొడతా. ఒకడు నాకు చెప్పేదేంద్రా? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వీడు అందరినీ మోసం చేసినట్టు మనల్ని కూడా మోసం చేయాలనుకుంటున్నాడే. ఏరా సొంత అక్కని నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావా? నీ మాటలు నమ్మి నానా తంటాలు పడి డబ్బులిస్తే తాగి తందనాలాడుతున్నావా? ఇదిగో నా సంగతి నీకు బాగా తెలుసు. నీ వ్యాపారం వద్దు, నువ్వు వద్దు. మర్యాదగా మా డబ్బులు మాకు తెచ్చి. అది కాదక్క, మంచి వ్యాపారం. అర్థమవుతుంది లేరా ఎంత మంచి వ్యాపారమో? రేపు ఎల్లుండి అని చెప్పిన వ్యాపారం ఇప్పటికీ మొదలు కాలేదంటే ఆయన చెప్పిందే నిజం. నా దగ్గర తీసుకున్న డబ్బులు అణా పైసలతో సహా తెచ్చివ్వు, లేదా తమ్ముడువని కూడా చూడ్ను. నెత్తిన కిరోసిన్ పోసి తగలబెడతాను. జాగ్రత్త. మ్యాటర్ మొత్తం తేడా వచ్చేలా ఉందిగా. ఎలాగోలా వీళ్ల డబ్బుల వరకైనా సెట్ చేయాలి. ఎలా? ఆయనకేం అవసరం అండి? ఆయన చాలా మంచివారు. లేదండి, మీరు ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన చాలా మంచి మనిషి. ఏంటి సార్, ఏమైంది? మనం విడిపోయిన తండ్రి కూతుళ్ళని కలపాలని ఆలోచిస్తుంటే ఆ సత్య ఏంటయ్యా రాజశేఖర్ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు నమ్ముతారు, మనం అనుమానిస్తాం. అలా అని అందరినీ అనుమానిస్తామా? వాళ్ళ అభిమానం వాళ్ళది కదా సార్. మనకు అనుమానం వచ్చిందంటే అది ఊరికే రాదు. కేసులో ప్రతి ఒక్కరిని అనుమానించందే క్లూ దొరకదు. మన విషయంలో ప్రతి సమస్యకి పరిష్కారం అనుమానంలోనే దొరుకుతుంది. అసలు ఆ సత్యకి వాళ్ళ మీద అంత అభిమానం ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా. మనం ట్రై చేస్తుంది, రాత్రి పగలు నిద్రపోకుండా ఆలోచిస్తుంది సత్య గురించే కదా. అలాంటిది మనల్ని కాదని వాళ్ళని పొగుడుతుంటే మనకెలా ఉంటుంది? సార్, మీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా అతను తప్పు చేసి ఉంటాడు సార్. ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదు కదా. ఈ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యానయ్యా.
అందుకని కేసు వదిలేస్తారా సార్? వదిలేస్తే నేనేదో చేతకాని వాణ్ణి అనుకుంటారు. మరేం చేస్తారు సార్? ఇప్పటి వరకు నిజాయితీగా ఒక పోలీస్ ఆఫీసర్గా ట్రై చేశాను. ఇప్పుడలా కుదరదని అర్థమైంది. అందుకే ఇక నుంచి ఈ కేసుని వేరే యాంగిల్లో డీల్ చేస్తాను. ఏ యాంగిల్ సార్? క్రిమినల్ యాంగిల్. ఒక క్రిమినల్గా ఈ కేసు డీల్ చేస్తే గాని ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. సో ఈ రోజు నుంచి మనం ఆ యాంగిల్లోనే డీల్ చేస్తాం. మనం క్రిమినల్స్గా ఏంటి సార్? ధర్మాన్ని గెలిపించడానికి అధర్మాన్ని ఆయుధంగా చేసుకుంటే తప్పులేదని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మరి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటే అర్థమదే కదా. వేస్తా. మంచి ప్లాన్ వేసి అందరికీ చెక్ పెట్టి ఈ కేసుని సాల్వ్ చేస్తా. పదండమ్మా, స్కూలుకు టైం అవుతుంది. యాదమ్మా, అమ్మా క్యారేజ్ పెట్టడం అయిందా? అయిందమ్మా. స్కూల్కి రెడీ అయిపోయారా? అవునానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ నానమ్మా. బాయ్. ఆగండమ్మా. పిల్లలు గడప దాటి బయటకెళ్తుంటే ఆ తుమ్మడం ఏంటే? మనిషి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మకూడదని తెలియదా? ఆపుకోవాలని చూశానమ్మా. ఏంటే చూసేది? పద్ధతి పాడు లేకుండా. మాధురి, పిల్లలు ఈ పూట స్కూల్కి వద్దులే. ఏంటమ్మా వద్దంటున్నావేంటి? ఆల్రెడీ బయలుదేరారు కదా పిల్లలు స్కూల్కి. తీరా పిల్లలు స్కూల్కి బయలుదేరితే యాదమ్మ తుమ్మిందిరా. తుమ్మితే వీళ్ళు స్కూల్కి వెళ్ళకూడదా? ఏంటమ్మా నీ పిచ్చి నమ్మకాలు? అవునరా, మావి పిచ్చి నమ్మకాలే. ఆ పిచ్చి నమ్మకాలనే నమ్ముకుని ఎన్నో తరాల నుంచి మా తరాల వరకు బతుకుతూ వచ్చాం. అయ్యో, తుమ్ములకు దగ్గులకు భయపడతావేంటమ్మా? పైగా ఈ రోజుల్లో. మా అనుభవాలు మావిరా. అందుకే నా భయం నాకుంది. పిల్లల్ని ఈ పూట స్కూల్కి పంపించను. అబ్బబ్బబ్బా, ఊరుకోమ్మా. ఈ రోజున కాంపిటీషన్కి స్కూల్లో పిల్లలు ఒక్క క్లాస్ మిస్ అయినా చాలు వెనకబడిపోతారు. పడితే పడ్డారులే. నా మాట విను. మీరనుకునే ఆ పిచ్చి నమ్మకాలే ఎన్నో ఏళ్లు కుటుంబాల్ని ఉమ్మడి కుటుంబాలుగా ఉంచాయి. ఊరంతా ఒకే కుటుంబంలా బతికేలా చేస్తున్నాయి. పెద్దవాళ్లు పెట్టే ప్రతి నమ్మకానికి ఓ కారణం ఉంటుందిరా. ఆ నమ్మకాల్ని నమ్మినంతకాలం నలుగురు ఒకటిగా బతికారు. ఆ నమ్మకాల్ని వదిలేశాకే 10 మంది కలిసుంటూ కూడా విడివిడిగా బతుకుతున్నారు. అబ్బబ్బబ్బా, నీకెలా చెప్పాలమ్మా? చూడు, జలుబు చేస్తే తుమ్మొస్తుంది, మట్టి పీలిస్తే తుమ్మొస్తుంది. అమ్మా, నీ నమ్మకాలు నీవి. నీ నమ్మకాలు నా మీదో పిల్లల మీదో రుద్దకు.
మాధురి పిల్లల్ని స్కూల్కి పంపించు. సారీ అమ్మా. భగవంతుడా, వీళ్ళకి నా బాధ అర్థం కావడం లేదు. నా మనవరాళ్లకి ఏ కష్టం రాకుండా చూడు తండ్రి. నా బిడ్డలకి, నా మనవరాళ్లకి, ఈ ఇంటికి ఎలాంటి కష్టం రాకుండా చూడు స్వామి.